అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్. ఈరోజు మీకు వీడియోలో చాలా మంది పని మనిషిని పెట్టుకోవడానికి, తెలియని వారిని పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. మన ఒక ఆమె ఉన్న తెలివితేటలు ఉపయోగించి పని ఆమెను ఎలా టెస్టింగ్ చేసి పనిలో పెట్టుకుందని మనం చూద్దాం. ఒక ఆమె దగ్గరికి వచ్చి, ఆమె పేరు సులోచన గారు, ఇంటి ఓనర్ గారి పేరు. ఈ పని చేయడానికి వచ్చిన పేరు, ఆమె పేరు కాంతమ్మ. అమ్మా, మీకు పని మనిషి కావాలని పక్క వీధిలో చెప్పారమ్మా, అందుకే వచ్చాను. నేను బాగా శుభ్రంగా పనిచేస్తాను అని ఆమె ఎంతో ఆస్తిపాత్రలు ఉన్న ఆమె ఇంటి యజమాని గారికి చెప్పింది. నీ గురించి తెలియకుండా నేను ఎలా పనిలో పెట్టుకునేది? సరే, ముందు ఈ బట్టలు ఉతికి ఆరేసిరా, తర్వాత నీతో మాట్లాడతాను అన్నది ఆమె. 10,000 బట్టలు తీసుకొని సబ్బు నీళ్ళలో నానబెడుతుండగా ఒక చొక్కాలో 500 రూపాయలు నోటు కనిపించింది. ఆ నోటు తీసుకొని వెనక్కి తిరిగి చూసింది. హాల్లో ఆమె, ఆ ఇంటి యజమానురాలు టీవీ చూస్తూ తన మనవరాల్ని ఆడిస్తూ కూర్చున్నారు. వెంటనే ఆమె ఆ పనిచేసే ఆమె వద్దకు వెళ్ళి నోట్ను ఆమెకు అందించి చెప్పారు. ఈ ఇంటి యజమానురాలు ఆమె ఎంతో సంతోషపడి, నీ నిజాయితీ మెచ్చుకుంటున్నాను. ఇదిగో అమ్మాయి, నేను నీ గురించి నా మనసులో ఉన్నట్లుగా చెప్పదలుచుకున్నాను. మొదట నిన్ను చూశాక నువ్వు నిజాయితీగా ఉంటావో లేదా పక్క వీధిలో వారిని విచారించాలి అనుకున్నాను. కానీ అవసరం లేకుండానే నువ్వు నీ నిజాయితీని నిరూపించుకున్నావు. నీ నిజాయితీ నాకు నచ్చింది. అందుకని ఇక నీ గురించి చెప్పడానికి వేరే వాళ్ళు అవసరం లేదు అంటూ ఆమెను పని మనిషిగా కుదుర్చుకున్నది. కాబట్టి ఇలా పాతవారు ఎంతో మంది చిన్న చిన్న అనుభవాలు, వాళ్ళకున్న అనుభవాన్ని ఉపయోగించి పని వాళ్ళని చేర్చుకుంటారు. కానీ ఇవాళ సొసైటీలో, ఇవాళ జనరేషన్ ప్రకారం అండి, మన పని వాళ్ళని కుదుర్చుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా అన్ని వివరాలు తెలుసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల పనిచేసే వాళ్ళే యజమాని మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. విజయవాడలో 1-2 కూడా జరిగినాయి. చాలా చోట్ల రాష్ట్రంలో, దేశంలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి నమ్మకం అనేది ప్రతి వ్యక్తి మీద ఉండాలి, కానీ మితిమీరిన నమ్మకం అనేది ఉండకూడదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.